బ్రేకింగ్ చూస్తున్నాం. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కేసు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు కొత్తగా వచ్చిన పదవి ఇష్టం లేనట్లుందని, అందుకే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తారన్నారు. అధికారులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, కానీ తాను లోకల్ అని వ్యాఖ్యానించారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తాను అక్కడికి వెళ్లానని చెప్పారు. జరిగిన విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లా అన్నారు. నందగిరి హిల్స్ హుడా లేఅవుట్ ఘటనపై అధికారులకు ప్రివిలైజేషన్ నోటీసులు ఇస్తా అన్నారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా అన్నారు. ప్రజాప్రతినిధిగా తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది అన్నారు. తనకు అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదని దానం ఫైర్ అయ్యారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేసిన తెలిసింది, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్, ప్రధానంగా దానం నాగేందర్ పైన ఎమ్మెల్యే దానం పైన పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడంపై అంటే ఆయన కొత్త పదవి వచ్చి ఇష్టం లేనట్లే, అందుకే తనపై కేసు పెట్టడం హైడ్రా కమిషనర్ ఏపీ రంగనాథ్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. హైదరాబాద్ లోని నంద హిల్స్ లో ఉన్న తనకు సంబంధించిన ఏదైతే ఉందో ఆయనపై సీఎం రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేస్తారని చెప్పడం జరిగింది. హైదరాబాద్ లోని నంద హిల్స్ ఘటనలో హైడ్రామా అంటే పెద్ద హైడ్రామా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో కూడా మాట్లాడాడు. ఏపీ రంగనాథ్ నా పైన కావాలనే కేసు పెట్టాడు, కొత్తగా వచ్చిన పదవి ఆయనకు ఇష్టం లేనట్లే, అందుకే నా పైన కేసు పెట్టాడని దానం కూడా చెప్పడం జరుగుతుంది. సీఎం కూడా ఫిర్యాదు చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు వస్తుంటారు, పోతుంటారు, కానీ నేను లోకల్ అని దానం ప్రజాప్రతినిధి అని కూడా దానం తన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అక్కడికి అంటే మొత్తానికైతే నన్ను అడ్డుకునే అధికారం ఎవరికి లేదంటాడు అని దానం కూడా మాట్లాడడం జరుగుతుంది. నందా హిల్స్ లో కూడా ఓ లేఅవుట్ కు సంబంధించింది ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నదనే నేపథ్యంలో అక్కడికి వెళ్లి ప్రజా సమస్యలు తీర్చడము ప్రజా ప్రతినిధిగా నా బాధ్యత, నాపై కేసు నమోదు చేసే విషయాన్ని రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లా. కేసులకు సంబంధించింది, కేసులు నాకు కొత్త ఏం కాదు, గతంలో ప్రభుత్వాన్ని ఎదిరించినందుకే నాపై కేసులు పెట్టారు. నందహిల్స్ కు సంబంధించిన దాంట్లో ఘటన పైన అధికారులు ప్రివిలేజ్ నోటీసులు పంపిస్తామన్నారు, వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. అంటే అధికారులపై అటు అధికారులకు కూడా నోటీసులు నోరు పారేసుకుంటున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి ఈ నెల 10న ఎమ్మెల్యే దానం నాగేందర్ జూబ్లీస్ డివిజన్ లోని నందహిల్స్ గురుబ్రహ్మ నగర్ చేరుకొని అక్రమంగా ఉన్న ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించింది ఆక్రమణదారులను రెచ్చగొట్టారని, ఎమ్మెల్యే సమక్షంలోనే ఆక్రమణదారులు పార్కు గోడను కూల్చారని నేపథ్యంలో జిహెచ్ఎంసీకి ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాపయ్య పోలీసులు ఫిర్యాదు చేశారు. దీనిపైన దానం పైన పాటు ఇతర ఎవరైతే
ఆక్రమణదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దానం పైన కేసు నమోదైనట్లు తెలుస్తుంది కిరణ్మయ్. అయితే రాము, ఈ ఘటనకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా అని చెప్పి దానం నాగేంద్ర చెప్పినట్టు తెలిసింది. దీనికి సంబంధించి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఏమైనా స్పందించే అవకాశం ఉందా? అంటే కిరణ్మయ్, హైడ్రా కమిషనర్ ఏపీ రంగరాజు కూడా దానం నాగేందర్కి సంబంధించి సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అట్లే తన పైన కేసు పెట్టడం ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అంటే తనకు కొత్తగా వచ్చిన పదవి అంటే ఏదైతే ఉందో దానికి సంబంధించింది ఇష్టం లేకనే ఇట్లా చేస్తున్నా అనేది దీనిపైన పూర్తిగా అంటే రంగనాథ్ గారు స్పందించాల్సింది. ఇప్పుడు దానం నాగేందర్ అయితే స్పందించారు, మాట్లాడడం జరిగింది. అట్లాగే కమిషనర్ కూడా కొద్దిగా స్పందించే అవకాశం కూడా ఉంది కిరణ్మయ్. రైట్ రాము, థ్యాంక్ యూ.